మనం ముందటి వీడియోలో నేల పరీక్ష ఎందుకు ముఖ్యం తెలుసుకున్నాం. ఇప్పుడు సరైన నేల నమూనా ఎలా తీయాలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా కీలక దశ. ఒక చిన్న తప్పు మొత్తం రిపోర్ట్ను తప్పుగా మార్చేస్తుంది. కాబట్టి ఈ దశ చాలా ముఖ్యమైనది. పొలంలో జిగ్జాగ్ విధానంలో తిరుగుతూ 10 నుండి 15 చోట్ల మట్టి తీసుకోవాలి. పంటను బట్టి 20 నుంచి 60 సెంటీమీటర్లు లోతు వరకు తీయాలి. పైమట్టిని తొలగించి లోపలి మట్టిని మాత్రమే తీసుకోవాలి. అన్ని శాంపిల్స్ కలిపి కాంపోజిట్ శాంపిల్ చెయ్యాలి. తీసుకున్న మట్టిని బాగా కలిపి రాళ్ళు, చెత్త తీసేసి నీడలో ఆరబెట్టాలి. తర్వాత మట్టిని 4 భాగాలుగా విభజించి క్వార్టరింగ్ మెథడ్ 2 భాగాలను తీసేసి మిగతా 2 భాగాలను మళ్లీ కలిపి ఈ విధంగా పునరావృతం చేస్తూ సుమారు 500 గ్రాముల వరకు శాంపుల్ తగ్గించాలి. చివరగా ఈ శాంపుల్ను శుభ్రమైన కవర్లో పెట్టి రైతు పేరు, గ్రామం, గత పంట వివరాలు, ఫోన్ నంబర్ ఇవి స్పష్టంగా రాయాలి. తర్వాత ఈ శాంపుల్ను మా బయోఫ్యాక్టర్ ల్యాబ్ హైదరాబాద్కు పంపాలి. మీరు కింద ఇచ్చిన అడ్రస్కు పంపితే మా ప్రతినిధి మీకు సాయిల్ రిపోర్ట్ను పంపిస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఎరువులు వేసిన వెంటనే శాంపుల్ తీసుకోకండి. నీరు నిలిచే ప్రాంతం వద్ద తీసుకోకండి. గుంతల దగ్గర, చెత్త దగ్గర శాంపుల్ తీసుకోకండి. సరైన నమూనా తీసుకుంటే మీకు 100% ఉపయోగకరమైన రిపోర్ట్ వస్తుంది. మరుసటి వీడియోలో ఈ రిపోర్ట్లో ఉన్న సంఖ్యలు మీకు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం.